హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ములక్కాడ టమాటా కర్రీ చేసుకుందామండి. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. 2 ములక్కాడలు, 4 టమాటాలు, 4 ఉల్లిపాయలు, 5-6 పచ్చిమిరపకాయలు కావాలండి. సన్నగా తరుక్కుని పక్కన పెట్టుకుందాం అన్నీ. ఇప్పుడు కర్రీ తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి తగినంత ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసి, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించి బాగా వేగించాలండి. వేగేటప్పటికి ఒక 5 నిమిషాల్లో వేగిపోతాయండి. ఇప్పుడు టమాటాలు, ములక్కాడలు వేసి, టమాటాలు వేసిన వెంటనే ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. టమాటాల్లో వాటర్ ఉంటుంది, వాటర్ అంతా పోయేంత వరకు మగ్గనివ్వాలి, లేకపోతే కూర టేస్ట్గా ఉండదు. చక్కగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు దీంట్లో కావలసినంత ఉప్పు వేసి, తగినంత కారం వేసుకుని, కాస్త పసుపు వేసి బాగా కలపాలండి. ఉప్పు కారం పట్టేంత వరకు చక్కగా కలపాలి. ఇప్పుడు తగినంత వాటర్ వేసి సరిపడగా వాటర్ వేసుకుని ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడకనిస్తే ములక్కాడ టమాటా కర్రీ రెడీ అయిపోద్దండి. హాయ్ ఫ్రెండ్స్, నా వంటలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ములక్కాడ టమాటా కూర మాత్రం ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.